హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త, వారి జీవిత చరిత్రగా నండూరి అచ్యుతరామయ్య శతనొక్క జయంతి స్మరణగా ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నండూరి అచ్యుతరామయ్య శతనొక్క జయంతి స్మరణ. ఇక వినండి. ప్రముఖ భారతీయ భౌతిక రసాయన శాస్త్రవేత్త, చక్కెర సాంకేతిక నిపుణులు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత నండూరి అచ్యుతరామయ్య, వారి జీవిత పరిచయం. నండూరి అచ్యుతరామయ్య వారి జననం 26 ఆగస్టు 1923, అంటే 101 సంవత్సరాల క్రితం వారు జన్మించారు. ప్రముఖ భారతీయ భౌతిక రసాయన శాస్త్రవేత్త, చక్కెర సాంకేతిక నిపుణుడు. ఆయన నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ కాన్పూర్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన పూణేలోని వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక డైరెక్టర్. ఆయన చెరకు రసం యొక్క ప్రాసెసింగ్లో పాల్గొన్న భౌతిక రసాయన ప్రక్రియలపై తన అధ్యయనాలకు ప్రసిద్ధి చెందారు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన తయారీ పద్ధతులను అభివృద్ధి చేయటంలో సహాయపడింది. శాస్త్ర పరిశోధనలో భారత ప్రభుత్వ అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1966లో రసాయన శాస్త్రాలలో ఆయన చేసిన కృషికి గాను శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని వీరికి అందజేసింది. నండూరి అచ్యుతరామయ్య 26 ఆగస్టు 1923న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులయ్యారు. అక్కడే పిహెచ్డిని పొందారు. డాక్టరల్ డిగ్రీ కోసం అతని థీసిస్ ది ఆరిజిన్ ఆఫ్ ట్రిగ్గరింగ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇన్ ఎలక్ట్రోడ్ లెస్ ఓజోన్ ట్యూబ్స్, అది వారి విశిష్టత. అచ్యుతరామయ్య కెరీర్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ప్రారంభమైంది. అక్కడ ఆయన ఫ్యాకల్టీ సభ్యునిగా చేరారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయానికి మారారు. 1956లో భారత ప్రభుత్వ సర్వీసులో చేరి నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ కాన్పూర్ ఎన్ఎస్ఐ దానితో అనుబంధాన్ని ప్రారంభించారు. ఇది దాదాపు పావు శతాబ్దం పాటు కొనసాగింది. ఫిజికల్ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా ప్రారంభించి ఆయన 1974లో ఇన్స్టిట్యూషన్కే డైరెక్టర్ అయ్యారు. 1981లో తన పదవీ విరమణ, అదే ఉద్యోగ విరమణ చేసే వరకు అక్కడే ఉన్నారు. 1969లో కేంద్ర ప్రభుత్వం షుగర్ ఇండస్ట్రీస్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు వీరు అచ్యుతరామయ్య ఆ కమిషన్కు కార్యదర్శిగా నియమించబడ్డారు. 1974 అప్పటి వరకు ఎన్ఎస్ఐ నుండి డెప్యుటేషన్పై ఆ అసైన్మెంట్లో ఉన్నారు. వసంతదాదా పాటిల్ మరియు అతని సహచరులు శంకర్రావు మహితే పాటిల్, విశ్వనాథ్ అన్నా కోరే, రత్నప్ప అన్నా కుంభార్, యశ్వంతరావు మహితే మరియు శంకర్రావు కోల్హే డెక్కన్ వారు డెక్కన్ షుగర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. కమిషన్లో పనిచేస్తున్న సమయంలో వారితో వారి అనుబంధం 1981లో ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా వారితో చేరడానికి అవకాశం కల్పించింది. అచ్యుతరామయ్య తన డాక్టరల్ అధ్యయనాల సమయంలో ఎలక్ట్రాన్ ట్రిగ్గరింగ్పై ఆయన చేసిన పరిశోధనలు, ట్రిగ్గర్ను పొందడానికి రూపొందించిన మెకానిజం, భావన 1956లో చికాగోలో జరిగిన మొదటి అంతర్జాతీయ ఓజోన్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ఆయనకు ఆహ్వానం లభించడంలో సహాయపడ్డాయి. చెరకు ప్రాసెసింగ్ సమయంలో రంగు సమస్యలను పరిష్కరించడంలో ఉండే భౌతిక రసాయన ప్రతిచర్యలపై
ఆయన దృష్టి సారించారు. ఆ రోజుల్లో భారతదేశంలోని చక్కెర పరిశ్రమ చెరకు రసానికి రంగు రావడానికి సల్ఫర్ను అధికంగా ఉపయోగించేవారు. సల్ఫర్ రసాయనం భారతదేశంలో తక్కువగా లభించటం వలన చక్కెర ప్రాసెసింగ్ పెరుగుతున్న వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు అచ్యుతరామయ్య కలర్ అసెస్మెంట్ మరియు యాక్టివ్ కార్బన్ ఉత్పత్తి కోసం అనేక విశ్లేషణాత్మక పద్ధతులను అభివృద్ధి చేశారు. ఇది పరిశ్రమకు సల్ఫర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి సహాయపడింది. తద్వారా ప్రాసెసింగ్ ఖర్చులు భారీగా తగ్గాయి. ఆయన అభివృద్ధి చేసిన ప్రోటోకాల్లు అప్పటి నుండి పరిశ్రమ వాటికి ప్రమాణాలుగా మారాయి. అచ్యుతరామయ్య షుగర్ టెక్నాలజీపై విస్తృతంగా రాశారు కూడా. 325 కంటే ఎక్కువ వ్యాసాలను ఆయన ప్రచురించారు. వాటిలో చాలా వరకు పీర్ రివ్యూడ్ జర్నల్స్లో ప్రచురించబడ్డాయి. ఆయన వ్యాసాలను ఇతరులు ఉదహరించారు కూడా. ఆయన 23 మంది డాక్టరల్ విద్యార్థులకు వారి అధ్యయనాల్లో మార్గదర్శకత్వం వహించారు. ఆయన చాలామంది చక్కెర పరిశ్రమ నిపుణులకు శిక్షణ ఇచ్చారు. అచ్యుతరామయ్య 1981 నుండి 1985 వరకు వరల్డ్ షుగర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ WSRO దాని యొక్క డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. వివిధ దేశాల్లో WSRO ద్వారా తీసుకున్న పనితీరు అభివృద్ధి చర్యల్లో పాల్గొన్నారు. ICAR కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన చెరుకు నుండి ఇథనాల్ తయారీకి ఒక ప్రాజెక్టు నివేదికను తయారు చేశారు. అందులో ఇథనాల్ను మోటార్ ఇంధనంగా ఉపయోగించాలని ప్రతిపాదించారు. ఆయన వాకర్స్ క్లబ్ విశాఖపట్నం, వాకర్స్ ఇంటర్నేషనల్ నగర విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇండియన్ కెమికల్ సొసైటీ మరియు షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో జీవితకాల సభ్యులు ఆయన. వీరికి అవార్డులుగా 1966లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, అట్లానే STAI నోయల్ డీర్ గోల్డ్ మెడల్, అలాగనే 2005లో STAI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించాయి. అచ్యుతరామయ్య ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ మరియు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీకి ఎన్నికైన సభ్యుడు. అలా వారు నండూరి అచ్యుతరామయ్య గారు వారికి ఈ ఆగస్టు 26కి 101వ జయంతి సందర్భంగా వారికి స్మరణపూర్వకంగా నివాళులర్పిస్తూ మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖ భారత రసాయన శాస్త్రవేత్త నండూరి అచ్యుతరామయ్య గారి జీవిత చరిత్రను వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.